చికెన్ తీసుకునేటప్పుడు ఏజ్ గ్రూప్స్ బట్టి కూడా ఏమైనా ఫుడ్‌లో హ్యాబిట్స్ చేంజెస్ ఉండాలంటారా? అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ వరకు పిల్లల వరకు చికెన్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమే వాళ్ళకుండాలి. లేదా ఒక పర్టిక్యులర్ ఏజ్ దాటిన తర్వాత యంగర్ జనరేషన్‌కి ఇటువంటి చికెన్ అయితే బావుంటుంది. ఇలాంటివేమైనా సజెషన్స్ ఉంటాయా? లేదంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎలాంటి ఐటెమ్ అయినా తినేయచ్చా చికెన్‌లో? ఓకే. సో, యూజువల్‌గా మీరు కిడ్స్ నుండి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, హ్మ్. మనము కిడ్స్‌కి యూజువల్‌గా ఫ్రైడ్ ప్రొడక్ట్స్ ఇవ్వం. ఎక్కువ నూనెలో ఫ్రై చేసినవి ఇవ్వం. ఇంకా మసాలాస్ ఎక్కువున్నవి ఇవ్వం. ఇప్పుడు మేబీ లైక్ 2 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి గ్రిల్డ్ చికెన్ లాంటివి అంటే ఎక్కువ స్పైసీ ఉన్నవి, ఎక్కువ ఫ్రై చేసినవి ఇవ్వద్దు. సో, ఇంట్లో పాన్ ఫ్రై చేసినవి లేకపోతే కర్రీస్ ఫామ్‌లో ఆర్ బాయిల్డ్ ఫామ్‌లో, సూప్స్ ఫామ్‌లో అలా ఇస్తే బెటర్. అండ్ ఓకే. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి ఏదన్నా ఎలాంటి ఫామ్‌లోనన్నా ఇవ్వచ్చు. కానీ మనము లిమిట్ ఉండాలి. దేనికన్నా మన అవసరం దాన్ని బట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. ఓకే. హ్మ్. దాన్ని బట్టి ఉండాలి. అండ్ దెన్ అగైన్ కంపేర్ టు ఎల్డర్ పాపులేషన్ మనము మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళకి చూస్తే మనము మరీ ఆయిల్‌లో ఫ్రై చేసినవి వాళ్ళకి కొంచెం తక్కువ ఇయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి అగైన్ డైజెస్టింగ్ దాంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది కదా! సో, వాళ్ళకి స్లోలీ డైజెస్ట్ అవుతాయి. ఇంకా ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫార్మ్‌లో మనము వాళ్ళకివ్వాలి. ఓకే. అంటే సహజంగా చికెన్ ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్‌గా తింటారు. కొంత మిగిలిపోయిన తర్వాత దాచుకొని మళ్ళీ రేపు కూడా తిందాము అని చాలామంది ఉంచుకుంటూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మళ్ళా దాన్ని బయటకి తీసి, మళ్ళా దాన్ని కొంత వేడి చేసి తినడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, యూజువల్‌గా అందరి ఇంట్లో ఇది అయ్యే ప్రాసెస్సే అండి. అవును. 1 ఆర్ 2 డేస్ వరకు మాక్సిమం 1 డే, మాక్సిమం 2 డేస్ వరకు ఓకే. బట్ దానికన్నా ఎక్కువ ప్రిపేర్డ్ చేసిన చికెన్ మాత్రము మనం అవాయిడ్ చేయాలి అవి తినడము. కానీ అన్‌కుక్డ్ రా చికెన్ ఉందనుకోండి, అది మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా నాట్ మోర్ దాన్ మేబీ 5 డేస్ ఆర్ సో. సో, మనము అది ఎంత తొందరగా కన్జ్యూమ్ చేసుకుంటే అంత బెటర్ మనకి ఏదన్నా. ఓకే.